సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ట్రైనింగ్ అనేది ఇచ్చి పర్మనెంట్ జాబ్స్ని ప్రొవైడ్ చేసే విధంగా విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి ట్రైనింగ్లో వచ్చరికి 50,000. ఈ యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 1,00,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. ఎలాంటి ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్లు అంటూ కూడా ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్టయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఆల్రెడీ మనకి November 29th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్టయితే కనుక December 19th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆఫ్ ఏజ్ 18 years ఆర్ అబోవ్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్లో సెకండ్ పాయింట్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో 18 years కంప్లీట్ అయినటువంటి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మరి ఏ స్టేట్కి చెందిన వాడైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటదే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేస్తున్నటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటైతే కనుక December 19th 2024 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 28 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. OBC క్యాండిడేట్స్ వచ్చేసరికి 31 years వరకు, SC ST క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనీషియల్గా మనకి 1 year పాటు కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సెల్ అండర్గో ట్రైనింగ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year. దే విల్ బి ప్లేస్డ్ ఇన్ ద పే స్కేల్ ఆఫ్ 30,000 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి సమ్ అమౌంట్ అనేది కూడా మనకి పే చేయడం జరుగుతుంది. సో ఇక ట్రైనింగ్ పీరియడ్లో మనకి 30,000 రూపీస్తో పాటుగా ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ పార్క్స్తో పాటుగా మనకి చాలా రకాల బెనిఫిట్స్ని కూడా మనకి ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక సక్సెస్ఫుల్గా ఇక ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇదే సంస్థలో మీకు అసిస్టెంట్ ఇంజనీర్ హోదా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి బేసిక్ పైన మనకి 50,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు ఏ అలవెన్సెస్ని ప్రొవైడ్ చేస్తున్నటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. డియర్నెస్ అలవెన్సెస్, ప్యాక్స్ అండ్ అలవెన్సెస్తో పాటు కాఫ్టీరియా అప్రోచ్, కంపెనీ క్వార్టర్స్ లేదా HRA, లొకేషన్ బేస్డ్ కాంప్లిమెంటరీ అలవెన్సెస్, PF, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, TA, DA అని చెప్పేసి ఈ విధంగా మనకి చాలా రకాల అడ్మిజబుల్ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి సో ఇక్కడ మనకి CTC అనేది ఇవ్వడం జరిగింది. 13.25 lakhs per annum శాలరీ ప్యాకేజ్ అనేది వీరైతే ఆఫర్ అయితే చేయడం అనేది జరుగుతుంది గైస్. సో మంత్లీ క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే కనుక దాదాపుగా మనకి 1 lakh పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ట్రైనీ ఇంజనీర్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. లైక్ మనకి జనరల్, EWS, OBC, SC ST అని చెప్పేసి ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్టే కనుక సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క డిసిప్లిన్స్లో ఎవరైతే BE ఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో డిసిప్లిన్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్,
ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో బీఏ ఆర్ బీటెక్ కానీ బీఎస్సీ ఇంజనీరింగ్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాడ్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్తో పాటు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటువంటి గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ ఎగ్జామినేషన్ అనేది కూడా మీరు రాయాల్సి అయితే ఉంటుంది గైస్. సో సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ ఎటువంటి రిటన్ టెస్ట్లు అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. The selection process consists of normalized marks obtained in the corresponding paper of GATE 2024, behavioral assessment, గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటువంటి ఈ యొక్క గేట్ ఎగ్జామినేషన్ అనేది ఎవరైతే రాసుంటారో సో ఒక గేట్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్క్స్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక షార్ట్ లిస్ట్ అనేటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి బిహేవియరల్ అసెస్మెంట్తో పాటు గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో ఏ విధంగా మనకి వెయిటేజ్ అనేది ఇస్తారు అని చూసుకున్నట్టయితే కనుక సో గేట్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి 85%, గ్రూప్ డిస్కషన్కి 3%, పర్సనల్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి 12% అయితే వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 40%, రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 30% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎటువంటి రిటన్ టెస్ట్లు అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనిషియల్గా జాబ్ పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా మన యొక్క సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కూడా కల్పిస్తూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో ఇక పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించినటువంటి సెంటర్స్ అనేవి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇక పోస్ట్లకి సంబంధించినటువంటి లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.